ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఈ వాక్యమును అపోస్తుల కార్యముల గ్రంథంలోంచే అనేక పర్యాయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ అపోస్తుల కార్యములు గ్రంథం నేను ధ్యానిస్తూ దేవుడు నా హృదయలో పెట్టిన అనేక తలంపులను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము. మనం విన్న వాక్యానికి కొనసాగింపుగా మరొక అంశంలోని మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. 23వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు తప్పక తీసి చూడండి. పౌలు మహాసభ వారిని తేరిచూసి, సహోదరులరా, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడునై దేవుని ఎదుట నడుచుకునిచుంటునని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మహాసభలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఎదుట మనం మాట్లాడేటప్పుడు మనకుండే చూడండి, ఏదైతే మనల్ని వచ్చిన సమస్య నుండి కాపాడుతుందో ఆ మాటలు మాట్లాడుతాం. మనం వాటికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈయన తీర్పులోనికి వచ్చాడు. ఆ మహాసభ జరుగుతూ ఉంది. ఆ తీర్పులో అపోస్తుడైన పౌలు గారు నిలబడ్డాడు. ఒక నేరస్తుడిగా వాళ్ళు భావించి ఆ సభలోనికి తీసుకొచ్చారు. ఇలాంటప్పుడు ఆయన ఏం చేయాలి? మనం ఆలోచన చేస్తే సహజంగా, ఇదిగో నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పొరపాటు చేయలేదు, లేకపోతే మీరు ఇలాంటి నింద నా మీద వేశారు, ఇలాంటి మాటలు మాట్లాడాలి. కానీ ఆయన అటు విధంగా మాట్లాడట్లేదు. కానీ ఒక మంచి మాటను వాళ్ళకి తెలియపరిచాడు. ఏమంటున్నాడు అంటే, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరు చెప్పగలరు? నువ్వు చెప్పగలవా? నేను మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచున్నాను అని నువ్వు చెప్పగలిగితే నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలవే. దేవుని బిడ్డలారా, నిజం ఈ రోజున మంచి మనస్సాక్షి కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. మనస్సాక్షి అంటే ఏంటి? ముందు మనకు మొట్టమొదటి మనం చేసిన ప్రతి పనికి తీర్పు తీర్చేది మనస్సాక్షే. ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసి, ఏదైనా తప్పు చేసి ఇతరులను మనము ఆ తప్పుని తప్పుగా ఒప్పుకోకుండా మనం దాన్ని ఒప్పుగా అభివర్ణిస్తూ మనం ముందుకు సాగవచ్చు. అయితే వాళ్ళందరినీ ఒప్పింపచేయవచ్చు, నేను మాట్లాడింది కరెక్టే అని. కానీ హృదయం మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి మాత్రం ముందు మొట్టమొదటిగా నువ్వు చేసిన తప్పును నీకు తెలియపరిచేది నీ మనస్సాక్షే. ముందుగా నీకు చెప్తుంది, రే బాబు, పైకి అందరిని బాగానే నమ్మించావు, కానీ నువ్వు చేసిన తప్పురా బాబు అని మొట్టమొదటిగా నీ తప్పును నీ ముందు పెట్టేది నీ మనస్సాక్షే. దేవుని బిడ్డలారా, వింటున్నారా ఈ మాటలు? మన మనస్సాక్షి మనల్ని సరిదిద్దటానికి ఇష్టపడుతుంది. మన లోపాలను మనం ముందు పెట్టి మనల్ని సరిచేయడానికి అది పూనుకుంటూ ఉంటుంది. అట్టి మనస్సాక్షిని మనము కలిగి ఉండాలి. నేను అంటాను, కొంతమంది మనస్సాక్షి చెప్పినా, ఒరే బాబు, నోటారా అలాంటి మాటలు, నోటితో పలకూడని మాటలు నువ్వు పలుకుతున్నావు, అది తప్పు అని మనస్సాక్షి చెప్తున్నా కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? వాటిని మనస్సాక్షి ఖాదరు చేయరు, లెక్క చేయకుండా నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు.
దేవుని బిడ్డలారా అంటాను, మనము చూడండి, మనము వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉండకూడదు. అంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఇంక వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళు తప్పుని తప్పుగా ఒప్పుకోరు. ఎప్పటికీ ఒప్పుకోకుండా మనస్సాక్షి చెప్పినా వాళ్ళు దాన్ని అంగీకరించకుండా ముందుకు వెళుతూ ఉంటారు. నేను అంటాను, మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు ఆ తప్పును నువ్వు ఒప్పుకొని సరిదిద్దుకొని లోబడని వారిని ఏమందో తెలుసా బైబిల్? ఏముంది ఏముందండి? మనస్సాక్షి చెప్పిన మాటలను లోబడకుండా సరిదిద్దకుండా ఉన్నవారిని బైబిల్ గ్రంథం అంటదని మూర్ఖులు అంది. ఏముందండి? మూర్ఖులు, వారు మూర్ఖ ప్రవర్తన చేత అని రాయబడి ఉంది బైబిల్లో. నిజమండి, వాక్యంలో రాయబడి ఉంది, మూర్ఖ ప్రవర్తన చేత. ఎవరి మాట వినరు మాట. మనస్సాక్షి చెప్పినా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఎవరిని లెక్క చేయరేళ్ళు, మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఆలోచన లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు అండి. అలాగూ వెళ్ళి అట్టి మూర్ఖమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ వాళ్ళు జీవితాల్లో ఎంతో తిరిగి మరలా కోలుకోలేని దెబ్బలు, లేక వాళ్ళ జీవితాల్లో చూడండి వాళ్ళు మరలా తిరిగి చూడండి సరిచేసుకోలేని పొరపాట్లు ఈ మూర్ఖత్వంతో చేసేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ పౌలు అంటున్నాడు, నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిని అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి మంచి మనస్సాక్షి అంటే, ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలుగా దేవుని వాక్యానుసారముగా మన జీవితాలను మనం కట్టుకుంటూ ఉంటామో, మన మనస్సాక్షి కూడా వాక్యానికి లోబడి మనకి తీర్పు తీరుస్తూ మన సరిదిద్దుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు అంటాను, ఓ మంచి మాట చెప్తాను మీకు ఈ వాక్యం ద్వారా. మనస్సాక్షి గనక మనల్ని నిందారోపణ లేకపోతే దాని తీర్పులో మనం దోషులుగా నిలబడకుండా ఉంటే, నిర్దోషులుగా ఉంటే, అటువంటి వారు తీర్పులోనికి రారు. బైబిల్ అంది, తన్ను తాను విమర్శించుకున్నవాడు తీర్పులోనికి తేబడడు అని రాయబడి ఉంది. ఎవరైతే వారంతట వారి లోపాలను సరిదిద్దుకుని వారి లోపాలను గుర్తెరిగి వారు సరిదిద్దుకుని వారి జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపిస్తారో వాళ్ళు తీర్పులోనికి రారు. అంటే అర్థమేమిటి? వాళ్ళు ఏ నాటికానాడు ఏ రోజుకా రోజు వారు చేసిన ప్రతి పనిలో వాళ్ళు చేసింది సరిగా నేను చేశానా లేదా, ఎక్కడైనా నా లోపముందా, ఎక్కడైనా నేను నాకున్న లిమిట్స్ను నేను దాటానా, నాకున్న పరిధిని నేను దాటి ప్రవర్తించానా, వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటారు వాక్యపు వెలుగులో. అలా సరిదిద్దుకున్నవారు తీర్పులోనికి రారు. దేవుని బిడ్డలారా, ఏనాడికన్నాడు సరిదిద్దుకుంటున్నావా? నీవు లోపాలు అలాగే పెట్టుకుని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడిగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఒక నిమిషం నీవు ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా మనం ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కొంతమంది వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నారు అంటే, ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా అంటే వాళ్ళ అర్థం ఏమిటంటే మూర్ఖంగా వాళ్ళు జీవితాలను నాశనం చేసుకుంటూ ముందుకు వెళుతున్న వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు అలా ఉండకూడదు. మూర్ఖ ప్రవర్తన మనలో ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైంది కాదు నీ మూర్ఖ ప్రవర్తన. దేవుని బిడ్డలారా, ఇతరులు నీకు తెలియపరుస్తున్నప్పుడు వారి యొక్క వైపు కూడా మనము వినేవారుగా, వారి వైపు కూడా ఆలోచించేవారుగా, దేవుని వాక్యములో దేవుని వాక్యం
రెండంచులు కలిగిన ఖడ్గమాట. అవునండి, అలాగనే మనం రెండు వైపులా ఆలోచించాలి. ఆలోచించుకుని మూర్ఖంగా వెళ్ళకూడదు. దేవుని బిడ్డలారా, మీరు ఎలాగూ ప్రవర్తిస్తున్నారో మిమ్మల్ని మీరు దేవుని వాక్యములో వెలుగులో పరిశోధించుకోండి, పరీక్షించుకోమని నేను దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ రాయబడి ఉంది కదా, చూడండి, అక్కడ రాశాడు, నేను నేటి వరకు, అంటే ఒక రోజు 2 రోజులు మంచిగా బ్రతికి మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉండి తర్వాత మరలా తన ఇష్టం వచ్చినట్లు తాను నడిచిన వాడిగా లేడు ఆయన పౌలు గారు. ఆయన నేటి వరకు బ్రతికినంత కాలం నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా బ్రతికానని పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కొంతకాలం పరిశుద్ధంగా ఉంటున్నావు, కొంతకాలము దేవుని మాటకు లోబడుతున్నావు, కొంతకాలము దేవుని మాటను విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నావేమో, దేవుని మాటను దాటి ప్రవర్తిస్తున్నావేమో, దేవుని చిత్తమును కాదని నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. ఒకసారి నిన్ను నీవు ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి. అంతేకాదు, 2వ మాటగా రాయబడి ఉంది కదా, మంచి మనస్సాక్షి కలిగిన వాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. ఎవరు ఎదుట నడుచుకుంటున్నాడంట పౌలు గారు? దేవుని ఎదుట. అంటే అర్థం ఏమిటి? దేవుని ఎదుట నడుచుకుంటున్నానంటే ఆయన తనలో లోపాలను, తనలో ఏదైనా అవిధేయతమైన జీవితం ఉందేమోనని చూడండి, దేవుని దగ్గర పరిశోధించుకునేవాడుగా, పరీక్షించుకునేవాడుగా, అవండి ఆయన దేవుని చిత్త ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారం నా జీవితం ఉందో లేదో అని తన్ను తాను గ్రహించుకుని తను తాను సరిదిద్దుకుని ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, నేటి కాలంలో మనము దేవుని ఎదుట, మంచి మనస్సాక్ష్యం ఎదుట, దేవుని ఎదుట అలా నడుచుకుంటున్నావా? దేవుని చిత్తమైన మనం చేస్తున్నావు? దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? దేవుని ప్రణాళిక నీ పట్ల జరుగుతుందా? దేవుని ఆలోచన ప్రకారం నీ జీవితం ముందుకు వెళుతుందా అంటే? కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా, మనకి ఏది మంచిది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని చిత్తాన్ని కానీ, దేవుని ఉద్దేశాన్ని కానీ, దేవుని ప్రణాళికను కానీ మనము లక్ష్య పెట్టం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీ ఇక్కడ మంచి మాట చెప్పాలని నేను తలుస్తూ ఉన్నాను. పౌలు గారిని యెరూషలేములకు వెళ్ళమని దేవుని ఆత్మ ఆయన ప్రేరేపించింది. దేవుని ప్రేరేపణ బట్టి ఆయన బయలుదేరుతున్నప్పుడు అనేకులు చెప్పారు పౌలు గారికి, అయ్యా నువ్వు యెరూషలేము వెళ్తే నిన్ను అనేక విధాలుగా హింసిస్తారు, బాధ పెడతారు అని చెప్పారు. అప్పుడు పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసా? ఆయన, అవును ఇబ్బంది పెడతారు కదా, బాధ పెడతారు కదా, నేను వెళ్ళలే, మీరు చెప్పిన మాట ఏంటని అనలేదు. ఆయన మంచి మాట మాట్లాడాడండి. ఆయన ఎవరన్నాడంటే, వాళ్ళు నన్ను బాధ పెడతారని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు చంపినా సావడానికి కూడా నేను సిద్ధంగానే వెళ్తున్నాను అన్నాడు. అంటే ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ, సమస్యల్లోనూ, వ్యతిరేకతలోనూ కూడా దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి పౌలు గారు సిద్ధపడ్డాడు. ఇలాగూ అంటే దేవుని ఉద్దేశాలు ఎవరికి గ్రహించగలరు అంటే, చూడండి అక్కడ రాయబడి ఉన్నట్లుగా, చూడండి, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఎవరైతే ఉంటామో వాళ్ళు దేవుని చిత్తం ఏమిటో గ్రహిస్తారు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైనా మంచి మనస్సాక్షి కలిగిన వారుగా వాళ్ళు నీతిని తప్పరు, దేవునికి వ్యతిరేకమైన మార్గంలోకి వెళ్తానికి ఇష్టపడరు, దేవుని ఆలోచనలు దాటి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు. వాళ్ళు కష్టమో నష్టమో వాళ్ళు అలాగునే దేవుళ్ళో ముందుకు సాగటానికి ఇష్టపడతారండి. నువ్వు ఎలాగున్నావు? ఈ వాక్యం వింటున్నా ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఎలాగున్నావు? అవండి, కొంతమంది ఎలా ఉంటుందంటే, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, ఒక ఏదైనా ఇబ్బంది వస్తున్నారు కూడా మన మీదకి,
ఏమంటే వెంటనే నీతిని విడిచిపెట్టేసి మనం ఆ ఇబ్బంది నుండి మనము బయటికి రావడానికి చూడండి, ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో ఉంటే పోతూ ఉంటాం. వెంటనే అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తాం మన భక్తికి. అక్కడితో మనం జీవిస్తున్న సాక్ష్య జీవితాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి మనం సమస్య వస్తుందని తెలియగానే వెంటనే మనం మారిపోయి, వెంటనే మనము భయపడిపోయి, వెంటనే మనము చూడండి లోకంలో ఉన్న శ్రమకు తొందరపడిపోయి మనకు వస్తున్న ఇబ్బందికు నిలబడలేక మనం ఏం చేస్తూ ఉంటామండి అండి, మనం మనస్సాక్షిని కూడా పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతూ ఉంటామండి. దేవుని బిడ్డలారా, అలా చేసిన వాళ్ళు బైబిల్ ఎవరు ఉన్నారా అండి? ఉన్నారంటారా? బైబిల్లో దేవుడు ఒక ప్రవక్తకు చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు ఆశీర్వదించు అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? ఆ ప్రవక్త ఏం చేశాడు? అతను ఇతరులు ఇచ్చిన విలువైన వాటిని ఆశపడి వాటిని తీసుకుని హృదయంలో ఒకటి అనుకున్నాడట. ఏమని అంటే, దేవుడు ఎవరినైతే ఆశీర్వదించమన్నాడో వాళ్ళని శపించటానికి బయలుదేరాడు. ఆయన శపించడానికి వెళ్ళాడు. ఆ ప్రవక్త, ఆకాను ప్రవక్త వెళ్ళాడండి, బయలుదేరి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు సంహార దూత ఎదురుగా వచ్చి నిలబడిందట. ఆ గాడిద మీద వెళుతున్నప్పుడు ఆ సంహార దూత నిలబడి ఆ గాడిద ముందుకు నడవట్లేదట, ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదట. అప్పుడు గాడిద మాట్లాడిందంటండి. బైబిల్ గ్రంథంలో గాడిదకు ఆ మాట్లాడే ఆ పరిస్థితిని దేవుడిచ్చాడు. అక్కడ మాట్లాడిందట. ఆ గాడిద మాట్లాడినప్పుడు, ఇదిగో నేను ఒక అడుగు ముందుకు వేస్తే నువ్వు సత్తావు, ఇదిగో దేవుని ఆలోచన ఒకటై ఉంటే నువ్వు ఆలోచన వేరొకటి కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నావు. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో కూడా ఇలాంటి వారు, ఇలాంటి దిమనస్కులు ఈ రోజున చాలామంది ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని పక్షముగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దిమనస్కొద్దు. రెండు విధాల రెండు పడవల పైన కాలు వేయొద్దు. మనము దేవుడు చూస్తున్నాడని మంచి మనస్సాక్షి కలిగిన వారిగా పౌలు చెప్తున్న మాట మనం కూడా చెప్పగలగాలి. మనము కూడా మాటను చెప్పగలిగే వారిగా ఉండాలి. చూడండి, దేవుని ఎదుట నేను నడుచుకొనిచున్నానని చెప్పాను. మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆపద వస్తుంది, ఇబ్బంది వస్తుంది, సమస్య వస్తుందని చెప్పి ఆయన తన నీతిని ఆయన విడిచిపెట్టలేదు. నేను అంటాను, దేవుని చిత్త ప్రకారం వెళుతున్నప్పుడు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పౌలు అంటాడు కదా, శ్రమైనా, ఇరుకైనా, లేమైనా, కలిమైనా, వస్త్రహీనత అయినా, ఏదైనా సరే దేవుని కొరకు నిలబడడానికి పౌలు ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగిన వారు ప్రతి అవిధేయతకు లోబడకుండా నీతి కలిగి నిలబడడానికి ఇష్టపడతారు. అదే పౌలు చేశాడు. అదే పౌలు తన జీవితం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మహాసభలో అంతమంది ముందు ధైర్యంగా మాట్లాడే ధైర్యం పౌలుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన జీవితాన్ని బట్టేనండి. ఆయనకి అంత ధైర్యం, ఆయన బ్రతికిన బ్రతుకును బట్టే అంత ధైర్యం పౌలు గారికి. అందుకనే అంత నిర్భయంగా మాట్లాడడానికి ఆయన ప్రారంభించాడు. ఏ భయం లేకుండా మాట్లాడడానికి ప్రారంభించాడు. అయితే అక్కడ చూడండి, ఈ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది చూడండి, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టమని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా అని రాస్తుంది. ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం చేయమన్నాడండి? అననీయ నోటు మీద కొట్టమన్నాడు. ఎందుకని? ఏమండి, ఆయన మాట్లాడింది ఏం తప్పు మాట్లాడా, లేని మాట్లాడా, వ్యతిరేకమైన మాటలు మాట్లాడా? తాను చెప్తున్నాడు, నేను మంచి మనస్సాక్షి దేవుని ఎదుట నడుచుకున్నాను అంటే. దేవుని బిడ్డలారా,
దేవుని ఎదుట నడుచుకున్నప్పుడు మనుషుల ఎదుట వారిని మనము ఒప్పింపలేకపోవచ్చు. మనం నిజమండి, కొన్నిసార్లు మన జీవితం దేవుని ఎదుట దేవుని చిత్త ప్రకారం వెళ్తున్నప్పుడు అందరికీ నచ్చదు, అది అందరికీ ఇష్టం ఉండదు. అది అవండి, మనము మనుషుల్ని ఒప్పింప చేయలేము. కొన్నిసార్లు వాళ్ళు ఒప్పుకుంటలేదు, నువ్వు దేవుని దగ్గర మనస్సాక్షి కలిగిన వాడు కాదు అన్నట్లుగా వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారు. అందుకని నోటు మీద కొట్టమన్నారు పౌలు గారిని. ఈరోజండి నేను అంటాను, మనుషుల మెప్పు కొరకు కాదు మన భక్తి అండి, మనుషులు ఇచ్చే బిరుదుల కొరకు కాదు, మనుషులు ఇచ్చే పదవుల కొరకు కాదు, మనుషులందరూ మనల్ని మెచ్చుకోవాలని మనల్ని గనులు అనుకోవాలని కాదు మన భక్తి. మనము దేవుడు మెచ్చే భక్తి చేయాలి. ఆయన చూస్తున్నాడు, ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయన మనల్ని సమయం వచ్చినప్పుడు మనల్ని నిలబెడతా ఉంటాడు. నేను ఒక సాక్ష్యం మీకు ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. నేను విన్నదే చెప్తున్నాను. ఒక యవనస్తుడు ఒక హాస్టల్కి పాలు పోయడానికి వెళుతూ ఉన్నాడు. ప్రతిరోజు కొంత పాలు వ్యాపారం చేసుకుంటాడు. పోయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇలా జరుగుతూ ఉంది. ప్రతిరోజు పాలు వస్తుంటే ఒక రోజున ఆయన పాలు పోయడానికి వెళ్ళినప్పుడు కేకలు వినపడుతున్నాయి లోపల నుంచి. సరే కేకలు వినపడుతున్నాయి, చీకటిగా ఉంది, కరెంట్ లేదు ఏమో అని చెప్పి ఆయన ఏంటి కేకలని కొంత లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి చూస్తూ ఒక ఆమె, ఒక యవనస్తురాలు రక్తపు మడుగులో పడిపోయి ఉంది. అక్కడ పడిపోయి ఉన్నప్పుడు వెంటనే ఆవిడని కాపాడదాం కదా, ఆవిడకి కత్తి గుచ్చుకుని ఉంది. వెంటనే ఆ కత్తిని ఆ యవనస్తుడు తీసేశాడు. ఆమెను కాపాడదాకా ప్రయత్నం చేశాడు. కానీ ఆమె చనిపోయింది. కాపాడితే ప్రయత్నంలో ఆమె చనిపోయినప్పుడు మన్నాడు ఏమని ఇంటరాగేషన్ జరిగింది అంటే, ఆమెను చంపింది ఎవరన్నారంటే ఆ పాలు తెచ్చిన వాడే అన్నారు. నువ్వే ఆమెను చంపేశావు, ఆమెను అత్యాచారం చేసావు, ఆమెను చంపేశావని ఆ యవనస్తుడి మీద నింద మోపారు. ఆ అబ్బాయి చాలా ప్రయత్నం చేశాడంట. వాళ్ళందరికీ చెప్పడా, బాబు నేను ఏం తప్పు చేయలేదు, నేనేమి ఎరగనరా బాబు, నాకేం తెలియదురా బాబు అంటున్నా. ఎవ్వరూ అతను మాట వింటలేదంట. ఆ కొరకు ఆయన అరెస్ట్ చేశారు అండ్ ఖైదీలో పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది అంటే, ఆయన చెప్తున్నాడండి, నువ్వేం చేసావు, ఎందుకు చంపావు ఆ అమ్మాయిని అడుగుతున్నారట ఇంటరాగేషన్లో. అడుగుతున్నప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు, బాబు నేను ఏమి ఎరగనరా బాబు, నాకు ఏం తెలియదండి అంటుంటే, నీవే చేసావు అని ఒప్పుకునే వరకు కొడతాం అని చెప్పి ఆ కాళ్ళు చేతుల మీద చాలా గట్టిగా కొట్టారండి. ఆ కాళ్ళన్నీ ఆ చేతులన్నీ చూడండి నడవలేని పరిస్థితిలోకి వచ్చేలా కొట్టారు. తర్వాత కోర్టుకి ఆయన హాజరుపరచాలి, వీల్ చైర్ మీద తీసుకెళ్ళారు ఆయన్ని. ఎందుకంటే నడవలేని పరిస్థితి, అంతలాగా ఆయన హింసించి ఇదిగో నువ్వే తప్పు చేసావు ఒప్పుకో అంటున్నారు. ఆయన మరలా అక్కడ కూడా తన వాదన వినిపించాడు, కానీ ఎవరు పట్టించుకోలేదు. మొత్తం మీద ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించి జైల్లో ఉన్నాడు ఆయన. ఎవరికి చెప్పినా ఆయన నేను ఏ తప్పు చేయలేదని చెప్తుంటే ఎవరు వింటలేదు. వింటున్నప్పుడు ఆయన నా జీవితం అయిపోయింది ఇంతే అనుకుంటున్న పరిస్థితిలో ఆయనకి దేవుడు గుర్తొచ్చాడట. ఆ నిమిషం నుంచి ఆ ఖైదీలోనే ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఖైదీలోనే ఉంటూ ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నువ్వు ఒక్కడవే నన్ను అర్థం చేసుకోగలిగిన వాడివి, నేను ఎవరికి చెప్పినా నువ్వు ఇంత దుర్మార్గుడు వేంట్రా, అమ్మాయిని చంపేశావు, నువ్వు ఇంత నీచుడు వేంట్రా, ఇంత ఇలా చేసావేంట్రా, అందరూ అనేక మాటలు అంటున్నారు కానీ ఎవ్వరూ నన్ను అర్థం చేసుకుంటలేదు ప్రభువా, నీవు ఒక్కడవే నా హృదయాన్ని ఎరిగిన వాడు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడట. అండి నేను అంటాను, ఆ కేసు ముందుగా ఆ కేసు ఫైనల్ తీర్పు ఏం తీర్చారంటే ఇతనే నేరస్తులని తీర్చేశారు. ఆ ఖైదీ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అయితే మరలా ఈయన అడుగుతున్నాడు, ప్రభువా నా కుటుంబం నన్ను దోషిగా చూస్తుంది, నా అన్నవారు కూడా నన్ను తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు కదా, నేను ఎలా ప్రభువా నేను ఎలా ఒప్పింపచేయను వీళ్ళందరినీ అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట.
ప్రార్థన చేసిన కొంతకాలం అయినప్పటికీ అవండి మరొక అధికారి ఎవరో వచ్చి ఆ కేసులో ఎక్కడో ఏదో క్లూ దొరికింది, మరలా ఆ కేసుని రీఇంటరాగ్రేషన్ చేయడం ప్రారంభించారు. మరలా ఆ కేసుని తీసి మరలా పరిశోధించడం ప్రారంభించారు. పరిశోధించినప్పుడు ఆ కేసు అంతా పరిశోధించగా వాళ్ళకి అర్థమైంది, అధికారులకి క్షుణ్ణంగా పరీక్షించినప్పుడు ఈ అబ్బాయిది ఏం తప్పు లేదు, ఇతడు ఆ పని చేయలేదు, ఇతడు ఆ అమ్మాయిని చంపలేదు అది తెలిసిందండి. అప్పటికే 7 ఏళ్ళు ఎంతో గడిచిపోయింది. ఆ శిక్షలో ఉన్నాడు. మొత్తం మీద ఆయన బయటకు వచ్చాడు. అప్పుడు చాలామంది అడిగారు, ఏండి ఇంతకాలం మీరు జైల్లో ఉన్నారు కదా, ఇంతకాలం మీరు బాధపడుతున్నారు కదా, మరి ఎలాగండి మీరు మళ్ళా బయటకు వస్తారని అనుకున్నారా అంటే ఆయన చెప్పాడు, నేను దేవునికే ప్రార్థించాను, దేవుడే నాకు సహాయం చేశాడని చెప్పారు. దేవుని బిడ్డలు ఎందుకు ఈ మాట చెప్పొచ్చాను తెలుసా? ఆయన నీతిగానే ఉన్నాడు, ఏ తప్పు చేయలేదు. కానీ ఆ పరిస్థితులు, అక్కడ జరిగిన సందర్భాలు, ఈయన వెళ్ళిన ఆ సందర్భం, ఈ చేతిలో ఆ కత్తి ఆ ముద్రల పైన ఈ చేతులు ముద్రలు ఉండడం, ఇవన్నీ చూసి ప్రజలందరూ ఏమనుకున్నారండి? చేశాడు, ఆయనే చంపేశాడు. నిజమండి, కొన్నిసార్లు మన నీతి ప్రజలకు అర్థం కాదు. మనం జీవిస్తున్న జీవితం వాళ్ళని మనం ఒప్పింప చేయలేం. దేవుని ఎదుటే మనం పరీక్షించుకోవాలి. ఒకరోజు మనల్ని అర్థం చేసుకొని, మనల్ని మాటలని, మనల్ని ఏళన చేసి, మనల్ని గేలి చేసి, పౌలు గారు ఇవన్నీ చేశారండి. ఏళన చేశారు, గేలి చేశారు, అవమానపరిచారు, నిందించారు, కొట్టారు, తిట్టారు. ఇలా అన్నీ చేసిన వారే ఒకరోజు పౌలు గారును, ఆయన దేవుని ఎదుట ఆయన నడుచుకున్న మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా, దేవుని ఎదుట నీతిగా ఆయన నడుచుకున్న ఆ ప్రవర్తన బట్టి దేవుడే వాళ్ళందరూ కనువింపజేశాడండి. దేవుడు పౌలు ఎంత నీతిగా జీవిస్తున్నాడో వాళ్ళందరికీ తెలిసి వచ్చినట్లుగా చేశాడండి. నిజమండి. తర్వాత మనం చూస్తాం, వాక్య భాగంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే పౌలు నేరస్తుడిగా బంధించారు. బంధించిన తర్వాత ఆయన్ని వేరే ఒక ప్రాంతాన్ని తీసుకువెళ్ళడానికి ఒక ఓడ మీద ప్రయాణమై తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ ఓడ మీద వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అండ్ వాళ్ళు అందరూ అయ్యబాబు ఈ తుఫాన్లో మేము చిక్కుకుని నేను నశించిపోతామని అందరూ భయంతో ఉన్నారు. అప్పుడు పౌలు అంటాడు నిలబడి, పౌలు చెప్తాడు, ఈ ఓడలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ ప్రమాదము జరగదు, ఇది దేవుడు నాకు చెప్తున్నాడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, నిజమండి, ఒకరోజు మనము జీవించే జీవితం అనేకులకు కనువింపు చేస్తాడు, కనువింపు తీసుకొస్తాడు దేవుడు. ఈరోజు మనల్ని పక్కనెట్టవచ్చు, ఈరోజు మనల్ని అవహేళన చేసి ఉండొచ్చు, కానీ నువ్వు కృంగిపోకు సోదరుడా, సోదరి. నీవు దేవుని ఎదుట నిర్దోషిగా ఉండుంటే, నీవు దేవుని ఎదుట నీవు మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా జీవిస్తూ ఉంటే తప్పకుండా నేను అంటాను, ఒకరోజు దేవుడు నేను ఘనమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు, ఉన్నతుడిగా దేవుడు నిలబెడతాడు, నిన్ను హెచ్చింప చేస్తాడు. అనేక మంది మధ్యలో నీ పక్షమున ఆయన ఉన్నాడని అనేకులకు తెలిసొచ్చినట్లు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. పౌలు మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా నీ ఎదుట ప్రభువా ఆయన నడుచుకున్నవాడిగా ఉన్నాడు. మేము కూడా ప్రభువా నువ్వు చూస్తున్నావని, నువ్వు వింటున్నావని మేము కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారుగా నీ ఎదుట మేము జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. నిజమే, అవునయ్యా ప్రభువా, మనస్సాక్షి మమ్మల్ని తీర్పు తీర్చినప్పుడు మేము లోబడి మా తప్పును మేము సరిదిద్దుకుని ముందుకు అడుగు వేసే కృప నాకును ఈ విన్న వాక్యం ఎవరైతే విన్నారో వారందరికీ ప్రభువా అవునయ్యా అట్టి స్థితిని అనుగ్రహించి మేలు చేసి కృప చూపమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.